సో నేనైతే అక్కడికి ఇది తీసుకొచ్చిన నా బర్త్డే స్పెషల్ గా నేను అక్కడికి ఇవ్వాలనుకొని ఇంత దూరం వచ్చిన. సో రిస్క్ అయింది, అయినా పర్లేదు. నాకైతే ఈ రోజు సాటిస్ఫాక్షన్ అక్క మిమ్మల్ని కలిసినందుకు, మీ దగ్గరికి వచ్చినందుకు లేట్ అయిపోయింది. ఈ డొనేషన్ విషయంలో మీరు మమ్మల్ని కూడా కన్సిడర్ నేను ఆర్థికంగా కొంచెం సహాయం చేస్తా. డొనేషన్ విషయంలో ఖచ్చితంగా మీకు కాంటాక్ట్ చేయాలి. నేను కూడా మీకు ఆర్థికంగా ఏ పరంగా సహాయం చేస్తా. ఖచ్చితంగా డొనేషన్ విషయంలో కాంటాక్ట్ లో ఉన్నాను. చూసిరా అక్క ఏమంటుందంటే, నేను ఫౌండేషన్ పెడతానంటే ఏదైనా డొనేషన్ చేస్తే నేను కూడా హెల్ప్ చేస్తా చెల్లె, నాకు కాంటాక్ట్ లో ఉండదని చెప్తుంది. ఇది చెల్లి అంత దూరం నుంచి నా దగ్గరికి రావాలి, పుట్టినరోజు సందర్భంగా నాకంటూ గిఫ్ట్ లాగా ఇచ్చిన ఆశీర్వాదం గురించి తన అంత దూరం నుంచి వచ్చింది. అక్కలకి అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా అనుకుంటున్నా. ఆల్రెడీ మీ తమ్ముళ్ళు చూసే ఉంటారు ఎలా నా బర్త్డే అని. సో ముచ్చట ఏంటంటే చెప్పడం మన బాధ్యత కాబట్టి ఈ రోజు ఒక ట్రాన్స్జెండర్ అక్కనైతే నేను కలవడానికి వెళ్తున్నా. మీకు తెలిసిన విషయమే, నేను ప్రతి బర్త్డేకి ప్రతి ఒక్క బర్త్డే సెలబ్రేషన్ ఎట్లా చేసుకుంటానంటే, మన అంతకుముందు పోయిన ఇయర్ మన ఛానల్ పెట్టినప్పటి నుంచి ప్రతి ఇయర్ బర్త్డేకి అయితే నేను ఓల్డ్ ఏజ్ అమ్మ వాళ్ళకి అట్లా వాళ్ళని వెళ్లి కలిసి వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. సో ఈ రోజు కూడా నేను ఒక ట్రాన్స్జెండర్ అక్కనైతే పోయి కలిసి అక్కతో సెలబ్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నా. సో మీకు తెలిసిన విషయమే, నాకు అంటే ఇది నా సెల్ఫ్ అంటే దోస్తులు వస్తారు, ఫ్యామిలీ ఉంటుంది, అందరు సెలబ్రేషన్ చేయడం వేరైతే ఇది నా పర్సనల్ గా నేను చేసుకునే సెలబ్రేషన్. నాకు ఇలాగనే ఇష్టం. సో ఇంకొక ముచ్చట ఏంటంటే, నేను ఇప్పుడు అక్క దగ్గరికి వెళ్తున్నా. అయితే యాక్చువల్ ఏంటంటే అక్క డే టైమ్ లో పోదామనంటే అక్క లేకపోవడం జరిగింది. సో ఇప్పుడు ఫోన్ చేస్తే రమ్మని చెప్పింది. మేము చాలా సెర్చ్ చేసినాం అక్క వాళ్ళ కోసం, బట్ ఒక అక్క కాంటాక్ట్ దొరికింది. ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అవుతున్నాం. స్టార్ట్ అయిన తర్వాత పోయేసరికి ఎట్లుంటది నాకు తెలిసి కొంచెం నైట్ అయితే అని అనుకుంటున్నా. నైట్ అయినా సరే బట్ మనం అనుకున్నది చేయాలి అన్నది నా కాన్సెప్ట్. ఖచ్చితంగా ఇప్పుడు పోతాం, అక్కను కలుస్తాం. కలిసిన తర్వాత అక్కతో కాసేపు మాట్లాడి అక్కకి ఏమేమి ఇవ్వాలో ఇచ్చేసి వస్తా. ఇప్పుడైతే అక్క దగ్గరికి పోయినాక మాట్లాడుకుందాం పారి. అయితే మేము ఇక్కడ గోపాలరావుపేట కాడ ఆగినాం. ఎందుకంటే లేడీస్ ఎంపోరియం కాడ ఆగినాం. అయితే మీకు ఏంటంటే మీకు చెప్పేస్తా ఏంటంటే, అక్కకు ఒక సారీ అట్లా గాజులు బొట్టు అవన్నీ సాంప్రదాయంగా తీసుకుపోదామని చెప్పేసి అనుకుని ప్లాన్ చేసుకున్నా. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు శివుని రూపం కాబట్టి అవన్నీ సాంప్రదాయంగా పెడితే వాళ్ళ బ్లెస్సింగ్ ఇస్తే మనకు మంచిదని తెలుసు. మంచిదని మీకు కూడా తెలుసు, అంటే అమ్మ కూడా చెప్పింది అట్లా చేస్తే మంచిది బిడ్డ అన్న తర్వాత నేను ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు నేను లేడీస్ ఎంపోరియం దగ్గర ఉన్నా. ఇప్పుడు పోయి గాజులు కుంకుమ బెరడి అవన్నీ తీసుకొని మళ్ళీ వెళ్దాం. ఎందుకంటే చీకటి కూడా అవుతుంది, మళ్ళీ బాగా లేట్ అయ్యేదాకా చూడద్దు. 281 పెద్దవి గాజులు లేవా? సైజు అక్క సైజు ఏం కాదు. 261 26 గ్రీన్ ఇయ్యూరు. గ్రీన్ పూలు వద్దు, నార్మల్ ప్లేన్ ఇయ్యూరు. గ్రీన్ రెడ్ డజన్ తీసుకుంటామా? గ్రీన్ రెడ్ తీసుకోవాలి. తీసుకో. ఏమో నా సాటిస్ఫాక్షన్ గా నా కోరిక మేరకనైతే నేను ఇది చేస్తున్నా. ఈ వీడియో ఏమనుకుందంటే పాక అని ఎవరు కూడా తప్పు అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళంటే ప్రతి ఒక్కరికి అంటే చులకన్నే కావచ్చు, వాళ్ళు కూడా చాలా అప్డేట్ అవుతున్నారు. కాకపోతే వాళ్ళకంటూ ఏదైనా సౌకర్యం ఇంకా కలిగిస్తే బాగుందని నా ఒపీనియన్. ఎందుకంటే మన వీడియో ద్వారా ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు కూడా హెల్ప్ చేయొచ్చు. ఇక్కడ మనోళ్ళు ఉంటారు, మన వీడియో చూస్తారట వాళ్ళ బాబు. సో గోపాలరావుపేట గడికి ఇక్కడికి వచ్చినాం. టికెట్ ప్యాకెట్ కూడా తీసుకున్నారు అక్కడికి. కోడలు ఆడతారు. కోలర్ మేము చిన్నప్పుడు మస్తు ఆడదాం. అయితే అక్కకు గ్రీన్ అండ్ రెడ్ తీసుకున్నాము. సాంప్రదాయ కోడలు ఆడుతున్నారు కావుడి కదా. నేను ఆడతా కదా యూట్యూబ్ లో పాడు సిడ్డు. అక్క వాళ్ళ షాప్ అట అయిపోయిందా? మొత్తానికి అయితే కరీంనగర్ ఎంట్రీ అయినాం ఇప్పుడే. అయితే ఇక్కడ మా తమ్ముడు ఉంటాడు సాయి, వాడు అత్త అని చెప్పిండు. అంటే వాడే ఫోన్ చేసిండు, నువ్వు ఇట్లా వచ్చినావు అని తెలిసినట్టు వాళ్ళు మా ఇంట్లో అత్త అన్నాడు. అడికి వెళ్తలేడు. మౌని అప్పుడున్నా తెలియదు కానీ అంటే ఇద్దరు బ్రదర్ సిస్టర్ ఇద్దరు అత్త ఆడొక్కడే అట్లున్నట. ఫోన్ చేసిన అందుకని ఇక్కడ ఆగినాం.
బాయ్ చెప్పు. బాయ్. ఎటు పోదాం మా పదాలు. అక్క రమ్మంది, ఆడుకోయిన తర్వాత అక్కను కలిసి అక్కకు కుంకుమ తీసుకుంటావా? అన్ని తీసుకున్నాం అక్కకు సంబంధించినవి. ఇప్పుడు అక్కను కలవడానికి వెళ్తున్నాం. అక్క ఎక్కడ ఉంటుందో అడ్రస్ అయితే మన సాయి తమ్ముడు తీసుకోబోతుండు. అక్క ఉన్ను తమ్ముడేమో ముంగట పోతున్నారు, మేమేమో వెనుక పోతున్నాం. పాపం మా సాయి కూడా మొత్తానికైతే మేము వచ్చినాం. అక్క బయటకు వెళ్ళిందట, అక్క కోసం వెయిట్ చేస్తున్నాం. మేము మా సాయి కాదు, మా అక్క ఆ వీడియో తీసుకోడు ఈ అక్క కోసం పాపం మా సాయి గారు ఎప్పుడు కరీంనగర్ వచ్చిన వచ్చి హెల్ప్ చేస్తారు. కూర్చుంది అక్కడ అత్తమ్మ మావయ్య సో రిలేషన్. ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇప్పుడు అక్క ఇవాళ లేదు, ఏదైనా ఓపెన్ అవునండి. హోలీ టైం కదా, సో మేము హోలీ టైంలో దివాళీ టైంలో ఇనాంలకు అటు ఇటు వెళ్తూ ఉంటాం. అది మా మంచి. ఇది హోలీ టైం కాబట్టి కొంచెం వెళ్ళడం జరిగింది. మేము చాలా ట్రై చేసామంటే 3-4 days నుంచి సెర్చ్ చేస్తున్నాం, కాకపోతే ఎక్కడ దొరకలేదు. ఇక్కడ మీ కాంటాక్ట్ దొరికిన తర్వాత వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అంత దూరం నుంచి నన్ను వెతుక్కుంటూ అది బాగా లక్కీ కదా. కాంటాక్ట్ అయితే నేను అక్క కోసం అయితే చీర ఉన్న అక్క వాళ్ళ సంప్రదాయం ప్రకారం అయితే తీసుకొచ్చిన. నా బర్త్డే స్పెషల్ గా నేను అంటే ప్రతి ఇయర్ నేను డొనేషన్ మీద అంటే అనుకున్నా. ఫస్ట్ అంటే డొనేషన్ చేసిన, ఇప్పుడు మన ట్రాన్స్జెండర్ అక్క వాళ్ళకి ఎవరికైనా అట్లా సారీ ఇచ్చిన చేయాలని అట్లా అనుకోని ఇంటర్వ్యూ రావాల్సి వచ్చింది. సో అందుకనే తీసుకొచ్చాను మీకోసం. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంకా ప్రియారిటీ ఇచ్చినందుకు చాలా మంది ట్రాన్స్జెండర్స్ అంటే చాలా మంది చాలా తక్కువ అంచనా వేసుకుంటారు. అంటే దేవుడు ఎవరికి ఎట్లా ఇస్తాడో మనకు తెలియదు. సో దయచేసి ఎవరు కూడా ఎవరిని తక్కువ అంచనా వేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు తన కూడా ఈక్వల్ మాకు ఇట్లా పార్ట్స్ ఉంటాయో వాళ్ళకు కూడా యాక్టివ్స్ కూడా మాకెంత రెస్పెక్ట్ ఇస్తారో మీరు వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ప్లీజ్ ట్రాన్స్జెండర్స్ అంటే ఎవరు తక్కువ చేసి చూడకూరి, వాళ్ళని తిట్టకూరి. మీకు హెల్ప్ చేయాలనిపిస్తే హెల్ప్ చేయండి, లేకపోతే సైలెంట్ ఉండండి. తనని ఎక్కడ కలిసిన కొన్ని పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తున్నారు వాళ్ళ మీద ఇట్లా కొట్టడం. ఏంది, ఎందుకు కొడతారు అసలు? దేవుడు వాళ్ళకి అట్లా పెట్టిండు, అట్లా జరుగుతుంది అంతేగాని అట్లా ప్లీజ్ చేయొద్దు, చేయకండి. చాలా యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళ కోసం చాలా అంటే వాళ్ళకి ఎలాంటి సౌకర్యం కల్పించలేకపోతున్నారు. సో ప్లీజ్ తొందరలో వాళ్ళకు ఒక సౌకర్యం కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు, రండి. ఏం కాదు, అది పర్లేదు. మా పైన ఇంత గుర్తింపు ఉంచుకొని మమ్మల్ని మాకు ఇంత ప్రయాణించి అంత దూరం నుంచి మా దగ్గరికి వచ్చినందుకు, మమ్మల్ని గుర్తించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ టుడే. చెల్లి అన్నట్టు సమాజంలో మాకు ఒక గుర్తింపు వచ్చి ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరించి మాలో మంచితనాన్ని గుర్తించి ఆదరిస్తే అంతే చాలు. థ్యాంక్ యూ సో మచ్. టు మినిమల్ హ్యాపీ డే. ఇట్లాంటి పుట్టినరోజు మీరు ఇంకెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు అంచెలంచెలుగా ఎదిగి చాలా పాపులారిటీ సంపాదించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. చెల్లి యూట్యూబ్ ఛానల్ అందరూ షేర్ చేసుకోండి, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్. చాలా సో మళ్ళీ అంటే ఇదే కాకుండా తర్వాత నేను అక్క మిమ్మల్ని నేను అప్రోచ్ అయితా, మళ్ళీ నేను కలుస్తూనే ఉంటా అక్కని. సో కలిసిన ప్రతిసారి మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటా. సో ఇప్పుడైతే మనం నచ్చిన ప్రాసెస్ చేద్దాం. సో నేనైతే అక్కకి ఇది తీసుకొచ్చిన, నా బర్త్డే స్పెషల్ గా నేను అక్కడికి ఇవ్వాలనుకోని ఇంత దూరం వచ్చిన. సో రిస్క్ అయింది, అయినా పర్లేదు. నాకైతే ఈ రోజు సాటిస్ఫాక్షన్ అక్క మిమ్మల్ని కలిసినందుకు, మీ దగ్గరికి వచ్చినందుకు. అది కుంకుమే అర్థం. ఇది
ఇది మన తెలుగు సాంప్రదాయం కదా. గాడ్ బ్లెస్ యూ. రాజరాజేశ్వర స్వామిని మేము నిత్యం గురించి మాట్లాడి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ యూట్యూబ్ ఛానల్లో నువ్వు ఇంకా సోషల్ మీడియాలో చాలా అంటే చాలా పాపులారిటీ సంపాదించి ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇది చెల్లి అంత దూరం నుంచి నా దగ్గరికి రావాలి, పుట్టినరోజు సందర్భంగా నాకంటూ గిఫ్ట్ లాగా ఇచ్చిన ఆశీర్వాదం గురించి తన అంత దూరం నుంచి వచ్చింది. కాబట్టి ఆశీర్వాదం ఒకటే కాకుండా తన శ్రేయస్సును కోరుకోవడం కూడా నా బాధ్యత. అందుకని చెప్పి ఖచ్చితంగా ఆ చెల్లి బాగుండాలి, ఇంకా ఎదగాలని చెప్పి మా హిజ్రాల ఆనవాయితీగా మేము ఎవరికైనా ఇట్లా డబ్బులు ఇస్తే వాళ్ళకి మంచి జరుగుతుందని సమాజంలో ఒక విశ్వాసం. కాబట్టి చెల్లికి ఇంకా మంచి జరగాలి, ఆర్థికంగా సామాజికంగా ఇంకా బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఇవాళ ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎర్ర బట్టలో కట్టి నువ్వు దీపాలు ఇక్కడ పెట్టుకుంటావు, డబ్బులు ఇక్కడ పెట్టుకుని ఇక్కడ సో వీళ్ళందరూ సపోర్ట్ వల్ల నేను ఇక్కడికి వచ్చిన. థ్యాంక్ యూ సో మచ్. చాలా వీళ్ళిద్దరు నైట్ ఇంత దూరం మధ్య చాలా లాంగ్ ఉంటుంది, 1.5 జర్నీ. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాక వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కదా, సో ఈ బ్రదర్ చెప్పినది ఇక్కడ తిరుమలపూర్ ఇంకా 1 hour. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా ఎప్పుడు నా కార్లో ఉండండి. ఫుల్ హ్యాపీ. అంటే ఈ బర్త్డే కి ఈ సెలబ్రేషన్ జరిగిపోతుంది. నేను బట్ ఫౌండేషన్ లేట్ అయిపోయింది. ఈ డొనేషన్ విషయంలో మీరు మమ్మల్ని కూడా కన్సిడర్ చేయండి. నేను ఆర్థికంగా కొంచెం సహాయం చేస్తాను. ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయండి. నేను కూడా మీకు ఆర్థికంగా ఏ పరంగా సహాయం చేస్తా. ఖచ్చితంగా డొనేషన్ విషయంలో కాంటాక్ట్ లో ఉన్నాను. చూసిరా అక్క ఏమంటుందంటే, నేను ఫౌండేషన్ పెడతానంటే ఏదైనా డొనేషన్ చేస్తే నేను కూడా హెల్ప్ చేస్తా చెల్లె, నాకు కాంటాక్ట్ లో ఉండదని చెప్తుంది. థ్యాంక్ యూ. అక్కను ఫస్ట్ టైం కలవడం, నాకు తను ఎవరో కూడా తెలియదు. సో తను అడ్రస్ చేసుకొని ఇంత దూరం వచ్చి నేను ఇవన్నీ చేసినందుకు అంటే ఒక మంచి పనికి సపోర్ట్ మీదే. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఖచ్చితంగా